ఒక దేవుడు ఉంటాడు, అంటే ఏదో దేవుడు సంథింగ్ దేవుడు. ఆ దేవుని దగ్గరికి సూర్యుడు చంద్రుడు భూమి ముగ్గురు కలిసి ముగ్గురికి ఒకటే థాట్ వస్తుంది. ఏం థాట్ అంటే, అరే మనము ఇట్లా సృష్టికి ఇట్లా మనం మూలం కదా, మనమే కదా అంతా, సరే ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లుంటుందని వాడు ముగ్గురికి డౌట్ వస్తుంది. డౌట్ వస్తే మరి ఈ క్వశ్చన్ని మనం నిర్వహించుకోవడానికి గోడ దగ్గర ఉంటే పలానా దేవుడిని ఆయన దగ్గర పోదామని అనుకుంటాడు. ఆయన దగ్గర పోతారు. ఆయన దగ్గర పోయి ఇక సరే మీ కోరిక ఏంటి చెప్పండి అని అంటాడు. అనగానే మా కోరిక చెప్పడానికి ఏముంది, మా ముగ్గురిది ఒకటే కోరిక అని సూర్యుడు అంటాడు. ముగ్గురిది ఒకటే కోరిక ఎట్టాడు అని, అవును మా ముగ్గురిది ఒకటే కోరిక అని మళ్ళీ చంద్రుడు అంటాడు. నిజం స్వామి మా ముగ్గురిది ఒకటే కోరిక అని మన భూమి కూడా అంటాడు. సరే చెప్పండి ఏం కోరిక అంటే, ఏం కోరిక అంటే అప్పుడు సూర్యుడు చెప్తారు, ఏం లేదు నేను నేను చూసుకోవాలనుకుంటున్నా అంటాడు. అంటే ఎట్లా, సరే ఇక నీకు నేను సరే చూసుకోపో అని అంటాడు. అనగానే సూర్యుడు ఓకేనే పక్కకి వెళ్ళిపోతాడు. అలా చంద్రుడు కూడా సరే నీ కోరిక ఏందని మళ్ళీ అడుగుతాడు దేవుడు. చంద్రుడు కూడా సేమ్ నా కోరిక కూడా అదే, నేనేదో చూసుకోవాలనుకుంటాడు. సరే ఒక నిమిషం ఆలోచించి సరే చూసుకోపో, దానికి ఏముంది చూసుకోపో, హ్యాపీగా ఉండిపోని అంటాడు. సరే అంటాడు. ఇక భూమి కూడా వస్తుంది వచ్చి, సరే నీదేం కోరిక అంటే, నాది కూడా సేమ్ కోరిక, నాది నేను చూసుకో, నువ్వేం మాట్లాడుకు, ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అంటాడు. ఎందుకు అట్లా అంటాడు చెప్పు. ఏం పొద్దున మంచిగా అడుగుతానే చెప్పు. అరే ఆలోచించే, భూమి అట్లా క్వశ్చన్ అడుగుతా అంటేనే దేవుడు ఎందుకు పంపంటాడు. ఏం లేదు, అది ఎట్లా అంటే ఇప్పుడు సూర్యుడు ఏముంది తనంతా దాన్ని చూసుకుంటాడు, అక్కడ ఏముండదు, ఒక అగ్ని గుండం మండుతా ఉంటుంది అంతే. ఇప్పుడు అవి అంతే కదా. చంద్రుడు కూడా ఏముండదు, ఆడ కూడా ఏముండదు, ఎప్పుడు ఒకటే వైట్ ఒకటే కలర్తోనే ఉంటాడు, అయిపోతుందా. కానీ భూమి మీదనే ఎన్నో ఘోరాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో ప్రళయాలు, బాంబుల దాడి, ఇవన్నీ ఘోరంగా ఉంటాయి. ఇప్పటికీ అవి నువ్వు చూసుకుంటే నువ్వు ఒక క్షణం కూడా నువ్వు ఉండలేవు, ఎందుకు నువ్వు చూసుకున్నాడు అని అదే సమాధానం చెప్పకుండా నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అని డైరెక్ట్ అంటాడు దేవుడు. అట్లా అంతే.